అదేంటో కానీ చిన్న చినుకు పడితే మా ఇంట్లో క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. మెయిన్లీ బిర్యానీ మీదకైతే వెళ్ళిపోతాయి. ఇంకా సరే అని చెప్పేసి బిర్యానీ చేద్దాం అనుకుంటే రొయ్యల బిర్యానీ అయితే ప్రిపేర్ చేయమన్నారండి మా పతిగారు. సరే అని చెప్పేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అలాగే కొంచెం గీ వేసుకుని హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు అయితే ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ రొయ్యలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 2.5 కప్పుల రైస్కి 5 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ కూడా వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని స్లోలో పెట్టుకుని మగ్గించుకుంటే టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకైతే ఉల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.